మేమంతా పేదవాళ్లమని మా భూములు మాకిప్పించి న్యాయం చేయాలని ముక్తం మహమ్మద్ వారసులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెదవడ్లపూడి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా హైకోర్టులలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని దాని ఆధారంగా మా భూములను మాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ముక్తి మహమ్మద్ బంధువులు వారసులకు చెందిన భూములకు సంబంధించిన వివరాలను అడుగుల్లో ఎక్కించుకుని ఆ గ్రామానికి చెందిన 5 రైతులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. భూమి వారసులైన ముక్తి మహమ్మద్ కుటుంబ సభ్యులకు చినకాకాని గ్రామానికి చెందిన రైతులకు 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని జలీల్ పేర్కొన్నారు. అయితే డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఈ భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మా ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలని జలీల్ డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 181, 182లో 10 ఎకరాల 27 సెంట్లు భూమి ఉంది. 2017 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని లీజుకి తీసుకుంటే ఈ భూమి ముస్లింలకు చెందింది, ఇది యార్లగడ్డ సుబ్బారావు గారికి కానీ యార్లగడ్డ వెంకటేశ్వర వాళ్ళకి సంబంధం లేదని ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఆ భూమిని రద్దు చేసుకొని లీజుని రద్దు చేసుకొని వేరే కార్యాలయం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి 1997లో సబార్డినేట్ కోర్టు గుంటూరులో జడ్జిమెంట్ ద్వారా ముస్లింలకు చెందింది. దానికి 47 మంది ముస్లింలు ఓనర్లు ఉన్నారు. అయితే ముక్తుం మొహిద్దీన్ గారు గుంటూరు సబార్డినేట్ కోర్టులో ఆక్షన్ ద్వారాగా నుంచి ఇప్పటి వరకు ఆ భూమిలో 2 ఎకరాలు వేరే వాళ్ళు మంగళగిరికి చెందిన నిర్మలా కాన్వెంట్ వాళ్ళు ప్రసాద్ అనేవాళ్ళు 2 ఎకరాలు కొన్నారు. అందులో ఇంకా 8 ఎకరాల భూమి, 8 ఎకరాల 20 సెంట్లు భూమి ఉంటే ఆ భూమిలో ముస్లిం కుటుంబాలకు చెందిన రైతులని రానియకుండా యార్లగడ్డ వెంకటేశ్వరరావు అనే అతను ఇంకొక 5గురు కలిసి వాళ్ళు 6గురు నా దగ్గర 2023లో నేను నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా మరి నేను ₹1 కోటి వాళ్ళకి ఇచ్చి అగ్రిమెంటు రాయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ముస్లింకి చెందిన కుటుంబాలు కూడా వాళ్ళంతా నాకు అగ్రిమెంట్లు చేశారు. 20